Hi everyone. My next topic is solar cell, how it works. అంటే మన సోలార్ సెల్స్ అనేవి అవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, అవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే సోలార్ సెల్స్ అనేవి ఫోటో వోల్టాలిక్ సెల్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి కన్వర్ట్ టు సన్లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ సన్లైట్ నుంచి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి మనం ఈ సోలార్ రేస్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత దీంట్లో ఒక ఫీచర్స్ ఉన్నాయి, ఒక 6 ఫీచర్స్ లాగా ఉన్నాయి. ఆ ఫీచర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. ఫస్ట్ ఫీచర్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే సోలార్ సెల్స్ ఆర్ మేడ్ ఆఫ్, అసలు సోలార్ సెల్స్ అనేవి సెమీ కండక్టర్ మెటీరియల్తో తయారు చేస్తారండి. ఇవి సచ్ యాజ్ ఎ సిలికాన్ మెటీరియల్. ఇవి ఏంటంటే సిలికాన్ మెటీరియల్ లాగా ఉంటాయి. వెన్ సన్లైట్ హిట్స్ ది సర్ఫేస్, సన్లైట్ అనేది సర్ఫేస్ని హిట్ చేసినప్పుడు ఆ సోలార్ సెల్స్ అనేవి ఫోటో వోల్టాలిక్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయండి. దిస్ ఈస్ కాల్డ్ ఎ సెమీ కండక్టర్ మెటీరియల్. ది సన్లైట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టినీ పాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ యాజ్ ఎ ఫోటాన్. ఇది టినీ టైప్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ అనేది ఫోటాన్ అండి. ఇవి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్. ఇవి ఏంటంటే మన ఎనర్జీ ఫ్రమ్ ది అబ్జార్ప్షన్ ఫోటాన్స్ ఇన్ ది సెమీ కండక్టర్స్. ఇవి ఏంటంటే ది ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ ఉంటాయండి. ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ ఉంటాయి. ది ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఇప్పుడు ఏంటంటే ఆ ఎలక్ట్రాన్స్ వచ్చేసి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ద హోల్ ఈజ్ absence ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్టింగ్ లైక్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్, ఈ హోల్ పెయిర్స్లో 2 పెయిర్స్ ఉంటాయండి. అవి వచ్చేసి ఎన్ టైపు, పీ టైప్. ఓకే, ఇవి నెక్స్ట్ ఒక ఫీచర్ వచ్చేసి మనకి సపరేషన్ ఆఫ్ చార్జెస్. ఇప్పుడు 2 చార్జెస్ ఉంటాయండి. ఆ చార్జెస్ సపరేషన్ అయిపోయి మనకి అవి పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్గా ఉంటాయండి. ఈ పీ టైప్ సెమీ కండక్టర్ ఏంటంటే పాజిటివ్లీ చార్జ్డ్ యాజ్ ఏ మోర్ హోల్స్ ఆర్ పాజిటివ్ చార్జ్. ఇవేంటంటే మోర్ హోల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్. ఇవి హ్యాజ్ ఏ మోర్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ ఫర్ ది క్యారియర్స్. దీనికి యొక్క ఫంక్షన్ ఏంటంటే when the electron hole pairs are created by sunlight, the electric field at the PN junction, అంటే మనకి ఒక జంక్షన్స్ ఉంటాయి. ఆ పిఎన్ జంక్షన్ ఏం చేసిద్ది అంటే ఆ ఎలక్ట్రాన్స్ని పుష్ చేసిద్ది. ఆ పుష్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎన్ టైప్ హోల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్ టైప్ హోల్స్, పీ టైప్ హోల్స్ అనేది మనకి సైడ్ అవుతాయి. ది సపరేషన్ అయిపోతాయి. ఈ సపరేషన్ ఛార్జెస్ ఈజ్ క్రూషియల్ ఫర్ జనరేషన్. ఈ సపరేషన్ అవ్వడాన్ని మనం ఈ జనరేషన్ అంటాం. ఈ సపరేషన్ అయ్యేటప్పుడు మనం ఎలక్ట్రికల్ కరెంట్ జనరేషన్ అవుతుంది అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే దిస్ సపరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లో త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఒకటి ఉంటుందండి. ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఫ్లో అయిపోయి క్రియేటింగ్ అనే ఎలక్ట్రిక్ కరెంట్గా ఇది కన్వర్ట్ అవుతుందండి. ది కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఎన్ టైప్ సైడ్లో ఫ్లో అయ్యి ఎన్ టైప్ సైడ్ నుంచి పీ టైప్ సైడ్ కింద ఫ్లో అవుతుందండి. విచ్ పవర్ ఎలక్ట్రికల్ డివైస్ కనెక్టెడ్ టు ది సర్క్యూట్. ఇవన్నీ మనము ఎన్ టైప్ నుంచి పీ టైప్ కింద ఈ మన ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. దీన్ని ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారండి. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే దాని నుంచి మనం అవుట్పుట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే మనకి ఎలక్ట్రిసిటీ
మనము ఏసీ అంటే డీసీ నుంచి ఏసీకి అంటే ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై కింద మనం సప్లై చేస్తామండి. ఎలక్ట్రిసిటీ ఎలా సప్లై చేస్తాం? అవుట్పుట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ది ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ అనేవి ఏంటంటే క్యాప్చర్ చేస్తాయి. ఆ క్యాప్చర్ చేయడం వల్ల ఆ ఫ్లోయింగ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ అయ్యి కెన్ బి యూజ్డ్ ఫ్రమ్ ది పవర్ డివైజెస్ లైక్ పవర్ డివైజెస్ ఏమున్నాయి మన ఇంట్లో పవర్ డివైజెస్ ఏమంటే లైట్స్, ఫ్యాన్స్ ఆర్ ఎనీ అదర్ అప్లికెన్సెస్. ఇవన్నీ మూమెంట్స్కి ది మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ది సర్క్యూట్. ఈ టాపిక్ ఏంటంటే సోలార్ సెల్స్ మనం ఎలా యూజ్ చేస్తాం, ఆ యూసేజెస్లో మన ఫ్యూచర్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామండి. మీకు ఈ వీడియో అంటే నచ్చిందని అనుకుంటున్నాను సార్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకు మనం సోలార్ గురించే మాట్లాడతాం. ఆ సోలార్లో స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మన సోలార్ జనరేషన్స్లో నెక్స్ట్ ఏ జనరేషన్స్ మన వచ్చే సెల్స్ ఏ జనరేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మోనోఫేషియల్స్ ఉన్నాయి, మోనోఫేషియల్స్ వస్తున్నాయి, బైఫేషియల్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.